అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు రానున్నారు. ఉదయం 11 గంటల తర్వాత కూడా ఆయన లాయర్పేటలోనే ఆయన నివాసానికి హైదరాబాద్ నుంచి కూడా చేరుకుంటారు. ఇక్కడ ఒక వివాహ శుభ కార్యక్రమానికి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా రానున్నట్లు సమాచారం తెలుస్తూ ఉంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వస్తున్నారంటేనే హాట్ న్యూస్ ఉంటుంది. మరి ఆయన మొన్న 2 దఫాలుగా కూడా ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి విధానం ఇవన్నీ చూసినటువంటి అందరూ కూడా ఒకసారి ఆలోచనలో పడ్డారని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజకీయంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలో మనం చూసాం 11 మంది లోకల్ స్థానిక సంస్థల ఎన్నికల విధి విధానాల నిర్వహణకు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఈ కమిటీకి సంబంధించి మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఏ జిల్లాల్లో అయితే యాక్టివ్గా జనసేన పార్టీలో పనిచేశారో గతంలో కమిటీల్లో కానీ వారందరికీ కొన్ని బాధ్యతలు ఇస్తూ 14 మందితో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరూ కూడా మరి లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ, అదేవిధంగా సర్పంచులు, అదేవిధంగా మనం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఈ ఎన్నికలకు సంబంధించి ప్రజల్లో వస్తున్నటువంటి అవేర్నెస్, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి కూడా మరి జనసేన పార్టీని రాబోయే రోజుల్లో మరి ఈ ఎలక్షన్కి డైరెక్ట్ ఎలక్షన్స్ కాబట్టి ఈ ఎలక్షన్కి మరి సమాయత్తం చేస్తూ ఏ ఇబ్బందులు ఉన్నా కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ కమిటీలో లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజకీయంగా దీనిపై కూడా కొంతమంది బాలినేని ఫ్యాన్స్ అయితే కొంతమంది దీనిపై గుర్రుగా ఉన్నారు. అయితే దీనికి ఇంకొక కమిటీ ఉంటుంది. త్వరలో మనోహర్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మిగతా సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీ రానుంది. వీరు రాష్ట్రంలో జరిగేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారు మానిటరింగ్ చేస్తారు అనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది. అదేవిధంగా జిల్లాలో కూడా ఒక 5 సభ్యులతోటి ఒక కమిటీ వేయనున్నారు. వీరందరూ మరి పైన రాష్ట్ర స్థాయిలో పెద్దగా ఒక నాయకులు, మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కమిటీలో బాలినేని ఉంటారు. దాని కింద ఈ 14 మంది సభ్యులతో కూడినటువంటి కమిటీ ఉంటుంది. దాని తర్వాత కూడా జిల్లాలో 5 సభ్యులతో కూడినటువంటి కమిటీలు ఉంటాయి. ఇవన్నీ కూడా మెయిన్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది జనసేన పార్టీ. ఈసారి జనసేన పార్టీ డైరెక్టు మరి లోకల్ బాడీలో డైరెక్ట్ ఎలక్షన్స్, మేయర్కి కానీ అదేవిధంగా మిగతా పోస్టులకి డైరెక్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సర్పంచ్ పోస్టులకి, వీటన్నిటికీ జడ్పీ పోస్టులకి. సో వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి. రాజకీయంగా దీన్ని సక్సెస్ చేసేందుకు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీలో క్రియాశీలక పదవుల్లో ఉన్న వారంతా కూడా దీనిపై మరి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కలిసేందుకు కూడా మరి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆశావాహులంతా కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి ఆశావాహులు, బాలినేని ఫ్యాన్స్లో ఉన్నటువంటి ఆశావాహులందరూ కూడా ఆయన కలిసేందుకు, ఆయనతో కాసేపు ముచ్చటించేందుకు కూడా భారీగా ఆయన నివాసానికి చేరుకోనున్నట్లు సమాచారం తెలుస్తూ ఉంది. ఏదేమైనా లోకల్ బాడీ ఎలక్షన్పై జనసేన పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టిందని మనం చెప్పుకోవచ్చు. రాజకీయంగా మరికొన్ని రోజుల్లో లోకల్ సమరం మరి మోగనుంది. ఒంగోలు సంబంధించి మేయర్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో బాలినేని మరి సైలెంట్గా ఉంటాడా, లేదంటే జనసేన పార్టీ తరపున గతంలోనే ఆయన జనసేన పార్టీ తరపున 20 మంది కార్పొరేటర్లు ఒకేసారి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇది రాజకీయంగా కూడా మరి తెర ముందు ఒక విధంగా, తెర వెనక ఒక విధంగా వినిపిస్తున్నటువంటి అంశాలు ఏంటంటే మరి జనసేన పార్టీకి వస్తుందా లేదంటే టీడీపీకి వస్తుందా మేయర్ అనేది కూడా రాజకీయంగా రచ్చరగులుకుంటుందని మనం చెప్పుకోవచ్చు.